హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారో బాగున్నారా? ఇక్కడ చూడండి చామంతి పూలు ఎంత బాగా పూసాయో. అయితే నేను ఈ వీడియోలో చిన్న చామంతి మొక్క మనం ఎప్పుడైతే నర్సరీ నుండి తెచ్చుకున్న మొక్క కానీ లేదా ఒక మొక్క నుండి మనం ప్రాపగేట్ చేసుకున్న చిన్న మొక్కలు ఉంటాయి కదా, అంత చిన్న మొక్క నుంచి ఈ విధంగా పువ్వులు పూసే వరకు మనము ఏమేం టిప్స్ ఫాలో అవ్వాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటానండి. ఇక్కడ చూపిస్తున్న ఈ మొక్కలు నేను పెద్ద మొక్క నుండి ప్రాపగేట్ చేసుకున్న మొక్కలండి. ఫస్ట్ చూపించిన 3 పార్ట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ 3 పార్ట్స్ అనేది ఫస్ట్ స్టేజ్. దాని తర్వాత ఈ 3 పార్ట్స్ అనేది సెకండ్ స్టేజ్ అండి. ఫస్ట్ స్టేజ్ అంటే నేను అవి ప్రాపగేట్ చేసుకున్న మొక్కలు, ఇవి కొంచెము నాటుకొని పెద్దగా అయిన మొక్కలండి. అంటే ఒక 30 డేస్ 1 మంత్ అయిన మొక్కలు ఇవి. ఇప్పుడు ఇంత సైజ్ అయిన మొక్కలని మనము పైన ఉన్న ఇగురు భాగాన్ని కత్తిరించుకుంటే, అదే పించింగ్ చేసుకుంటే మొక్క అనేది బుషీగా తయారవుతుందండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఈ పైన వచ్చిన ఇగురు భాగాన్ని ఏదైతే ఉందో దాన్ని నేను కత్తిరించుకుంటున్నాను చూడండి. ఈ స్టేజ్లో మనం కత్తిరించుకుంటే మనకి సైడ్కి కొమ్మలు అనేది పుట్టుకొస్తాయి. దాని ద్వారా మొక్క అనేది బుషీగా వచ్చి మనకు మొగ్గలు అనేది ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అంతేనండి, పైన ఉన్న చిన్న ఇగురు భాగాన్ని కత్తిరిస్తే సరిపోతుంది. ఇంకా ఈ విధంగానే నేను 3 మొక్కలకి చేసుకున్నాను. ఈ విధంగా చేసుకున్నాక మనం రీప్లాంట్ చేసుకోవచ్చు. నేను రీప్లాంట్ కూడా చేసుకున్నాను. అయితే సపరేట్గా రీప్లాంట్ వీడియో అనేది చామంతి మొక్కలది ఉంది. నేను మళ్ళీ దాన్ని ఇక్కడ యాడ్ చేశాను అనుకోండి, వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది. ఈ విధంగా అయితే మనం ప్రూనింగ్ చేసుకున్నాక ఈ విధంగా మనకు మంచిగా గుబురుగా అయితే తయారవుతుందండి. ఈ విధంగా గుబురుగా తయారయ్యి రీప్లాంట్ చేసుకున్నాక మొగ్గలు వచ్చినాక మనము ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ అనేది ఇస్తూ ఉండాలి. మొగ్గ స్టేజ్లో ఉన్నప్పుడు మనము లిక్విడ్ ఫెర్టిలైజర్ కానీ సాలిడ్ కానీ ఏదైనా ఇచ్చినప్పుడు మొక్కకు కావలసిన న్యూట్రియంట్స్ అనేది ఆ ఫెర్టిలైజర్ నుండి అంది మొగ్గలన్నీ కూడా పువ్వుల్లాగా మారే అవకాశం అయితే ఉంటుందండి. నేను ఇక్కడ కాఫీ పౌడర్ని అయితే ఈ స్టేజ్లో ఇచ్చాను. కాఫీ పౌడరే వాటరే ఇవ్వాలని లేదు. మనకి ఏది ఆవు పేడ కానీ గొర్రెల ఎరువు కానీ ఆనియన్ పీల్ ఫెర్టిలైజర్ కానీ ఆ విధంగా ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ 20 డేస్ 15 డేస్ ఆగి ఇక్కడనైతే నేను డిఏపి ఇస్తున్నానండి మొక్కలకి. అంటే మనము ఒక 20 డేస్ 15 డేస్ ఆగి ఇస్తూ ఉంటే మొక్కలకు కావలసిన పోషకాలు అయితే అందుతూ ఉంటాయి. దాని ద్వారా పువ్వులైతే బాగా పూస్తాయండి. ప్రత్యేకంగా మొగ్గ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ విధంగా ఇగురు వస్తుంటే ఇలా ఇచ్చినట్లయితే మొక్కలు మంచిగా పువ్వులు పూసే అవకాశం అయితే ఉంటుంది. ఇది నేను సెకండ్ టైం ఇస్తున్న ఫెర్టిలైజర్ అండి. ఫస్ట్ మనం రీప్లాంట్ చేసుకునేటప్పుడే మీరు ఒక్కసారి ఆ వీడియో చూసి ఉంటే ఆనియన్ పీలు ఆవు పేడ అన్నీ వేసుకొని రీప్లాంట్ చేసుకున్నానండి. అది రీప్లాంట్ చేసుకున్నాక మనకు మంచిగా బుషీగా వచ్చి మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయి అన్నప్పుడు మళ్ళీ ఒక ఫెర్టిలైజర్, కొంచెం ఫ్లవరింగ్ స్టార్ట్ అయిందన్నప్పుడు మళ్ళీ ఒకటి. ఇప్పుడు చూడండి ఫైనల్గా ఈ విధంగానైతే మొక్క మొత్తం విరబూసింది. ఈ విధంగా మొక్కలైతే పూస్తూ ఉంటాయండి. మధ్య మధ్యలో పేనుబంక, అఫిడ్స్, మిల్లీ బగ్స్ అటాక్ అయినప్పుడు ఈ విధంగా మనము పెస్టిసైడ్ను కూడా స్ప్రే చేసుకోవాలి. నేను ఇది కూడా వీడియో చేశానండి, ఏ పెస్టిసైడ్ స్ప్రే చేసుకుంటాననేది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఎండ్ స్క్రీన్లో కూడా యాడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఫైనల్గా మన చామంతి పూల మొక్క అయితే 2 to 3 months తర్వాత ఈ విధంగానైతే ఫ్లవరింగ్ ఇంత బాగా పూసిందండి. ఇదే మొక్కలు నేను ఒక మొక్కకు చూపించాను, అన్ని మొక్కలకు అన్ని టైప్స్ మొక్కలకి ఒక వెరైటీకి చూపించాను. అన్ని వెరైటీస్కి అదే ప్రాసెస్ అండి, సేమ్ ప్రాసెస్. నెక్స్ట్ ఈ స్టేజ్కి వచ్చినాక పువ్వులన్నీ బాగా విరబూసినాక నెక్స్ట్ చేయవలసిన నెక్స్ట్ పని ఏంటంటే పువ్వులను హార్వెస్ట్ చేసుకుంటూ ఉండాలండి. దాని ద్వారానే మొక్కలైతే మళ్ళీ
మిగతా పూయని మొగ్గలు పూసే అవకాశం ఉంటుంది. ప్లస్ మొక్క కూడా హెల్తీగా ఉంటుంది. నెక్స్ట్ ఫ్లవర్స్ అయితే హార్వెస్ట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను అదే చేస్తున్నాను. ఫ్లవర్స్ని అయితే చాలామందికి తెంపేది ఇష్టం ఉండదు. ఒక 2 to 3 డేస్ మొక్క మీద ఉంచి సంతోషించి ఆ తర్వాతనైనా కానీ ఫ్లవర్స్ను ఈ విధంగా హార్వెస్ట్ చేసుకోవాలండి. అప్పుడు మాత్రమే మొక్క మళ్ళీ పువ్వులు తెంపిన ఆ కొమ్మ ఏదైతే ఉంటుందో కొంచెం కింది వరకు తెంపుకుంటే మళ్ళీ అక్కడి నుంచి కూడా బ్రాంచెస్ లాగా సైడ్కు ఇగురు అనేది వస్తూ ఉంటుంది. ప్లస్ పూయని మొగ్గలకు కూడా కావలసిన పోషకాలు అంది మొక్కకు మిగతా పువ్వులు కూడా పూసే అవకాశం అయితే ఉంటుంది. అదండి మనం ఇక్కడ చేయవలసిన పని వచ్చేసి ఈ విధంగా ఫ్లవర్స్ని హార్వెస్ట్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో మళ్ళీ ఒకసారి మనం ఏదైనా ఫెర్టిలైజర్ ఇచ్చినప్పుడు మళ్ళీ మిగతా పువ్వులు కూడా పూస్తాయి, మొక్క కూడా హెల్తీగా ఉంటుంది. ఇట్లా హార్వెస్ట్ చేసుకొని మళ్ళీ ఒక ఫెర్టిలైజర్ అయితే ఇచ్చుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మేజర్ టిప్ వచ్చేసి ఎంట తర్వాత వాటరింగ్ ఇచ్చే విషయంలో వాటర్ ఎప్పుడు కానీ చూసుకొని ఇవ్వండి. ఎక్కువ వాటర్ ఇచ్చినట్లయితే చామంతి మొక్కల వేర్లు అనేది కుళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి వాటరు చూసుకుంటూ వాటర్ ఇచ్చుకోండి. నెక్స్ట్ ఎండ తగిలేలాగా చూడాలండి. ఎండ బాగా తగిలితే మొక్కలు అనేది ఫోటోసింథసిస్ జరిగి బాగా పువ్వులు పూసే అవకాశం అయితే ఉంటుంది. ఫస్ట్ ఈ రెండు బాగా ఉండేలాగా చూసుకోవాలి. ఇంతసేపు నేను చెప్పిందంతా సెకండరీ అండి. ఇవి రెండు మాత్రము ఫస్ట్గా చూసుకోవాల్సినవి. నెక్స్ట్ ఇవి లాస్ట్ స్టేజ్కి వచ్చినాక మళ్ళీ ఏ విధంగా ప్రూనింగ్ చేసుకోవాలి, మళ్ళీ ఏం ఫెర్టిలైజర్ ఇవ్వాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. ఇదండి వాటి వీడియో. మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? ఈ వీడియో నచ్చినా, నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినా ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.